నెటిజన్లు అంటారు కానీ ఏది పట్టించుకోవాలి, ఏది పట్టించుకోకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, దేని గురించి మాట్లాడాలి, దేని గురించి మాట్లాడకూడదు, ఇవేవి దేని గురించి కూడా కనీస అవగాహన లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకో అర్థం కావట్లా. ప్రతీదీ అపచారమే, ప్రతీదీ ఆచారమే, ప్రతీదీ తప్పే, ప్రతీదీ ఏదో, దానికి మళ్ళీ మనోభావాలు, దాని కింద కామెంట్లు, అది కాదు ఇది కాదు అని వీడు వీడు కొట్టుకు చావడం, మధ్యలో సలహాలు సూచనలు. అమ్మో బాబోయ్, పేలిపోతుంది ఒక అంశం దొరికిందంటే. మొన్నటికి మొన్న కుక్కల రచ్చ చూసాం, తర్వాత రేణు దేశాయ్ గారు మాట్లాడడం, తర్వాత రష్మి మాట్లాడడం, అవన్నీ చూసాం. అయిపోయింది. కుక్క అనే అంశం బాగా హైలైట్ అయింది కాబట్టి వెంటనే మేడారంలో కుక్కకి తులాభారం చేస్తే ఇది తప్పు, అయ్యో అని ఆచారం ఏదో అయిపోయిందని చెప్పేసి బాధపడ్డారు. ఆ పిల్ల కూడా పాపం సారీ చెప్పింది, బట్ అందులో ఎలాంటి తప్పు లేదు. మీకు ఎలాగో తులాభారం చేసుకునే హక్కు ఉందో పాపం దానికి కూడా ఉంది. మీకు అనారోగ్యం వచ్చినట్టే దానికి వచ్చింది. మీకు బాగుంటే ఎలా అయితే మొక్కు చెల్లించుకున్నారో అవి కూడా అలాగే మొక్కు చెల్లించుకున్నాయి. దేవుళ్ళు కుక్కలకైనా మనుషులకైనా ఒకరే దేవుళ్ళు అయ్యా. కుక్కకి సపరేట్గా కుక్క దేవుళ్ళు, మనుషులకు సపరేట్గా మనిషి దేవుళ్ళు ఉండరు. అర్థమైందా? వాటికి తెలియని కూడా తెలియదు పాపం, మంత్రాలు రావు. పోని వాటికి ఏమైనా గుళ్ళు కడితే కుక్క పూజారులు వచ్చి వాటికి ఎలాంటి మంత్రాలు చెప్పి ఎలాంటి హోమాలు నైవేద్యాలు పెడతారో మాకు తెలియదు. కానీ ఎవరికైనా సరే సృష్టిలో ప్రతి ప్రాణికి దేవుడు అంటూ ఒకరే, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్, మీకు కష్టం వచ్చినప్పుడు అయ్యో రామ అన్నట్టే పాపం వాటికి కష్టం వచ్చినప్పుడు కూడా చెప్పుకుంటాయి. అది మీకు నోరు ఉంది కాబట్టి చెప్పుకోవాలి, వాటికి లేవు కాబట్టి తెలియదు అంతే, అది గుర్తుపెట్టుకోండి. సరే, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరి చేత సారీ చెప్పించుకోవాలి? ఎతుకుతున్నారనమాట. ఎతికితే అటు తిప్పి ఇటు తిప్పితే వేణు దొరికాడు లాస్ట్కి వీళ్ళకి. ఎక్కడ దొరికాడు? సరే, రీసెంట్గా ఎల్లమ్మ అనే సినిమాకి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది. ఎవరు హీరోనో రివీల్ చేశారు, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ తర్వాత అసలు ఎల్లమ్మ అంటేనే మన గ్రామ దేవత, హీరోయిన్ పాత్ర పవర్ఫుల్గా ఉంటుంది. ఆ రోజు అమ్మోరులో ఎలాగైతే మన రమ్యకృష్ణ గారు చేశారో, ఇప్పుడు ఎవరు ఉన్నారు ఈ జనరేషన్లో, ఎవరు ఎలా చేస్తారు, వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారనే చర్చ మొదలయ్యే టైంలో మేము ఇక్కడ షూటింగ్ చేస్తున్నాము హిహిహి అని ఆయన పాపం డైరెక్టరు ఒక పోస్టర్, ఒక ఫోటో తీసి అలా పెట్టుకున్నాడు ఆయన సామాజిక మాధ్యమాల్లో ఆయనకున్నటువంటి అకౌంట్లో. దీన్ని చూస్తున్నారనమాట. వేణు కటింగ్ పర్లేదు, ఈ మధ్య బాగానే చేసుకున్నాడు. ముక్కు కొంచెం లావయ్యాడా, సన్నవేడా, చెప్పులా, నువ్వు వెనకాలేమో గుడి ఉంది, నువ్వేమో చెప్పులు వేసుకొని షూట్ చేస్తున్నావు, పేరేమో ఎల్లమ్మ అంటున్నావు. అసలు ఏంటి, నువ్వు మనిషివా, నువ్వు పశువా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీకంటే అసలు దేవుళ్ళ మీద ఇది లేదా, అది లేదా? పైగా తెలంగాణ గ్రామ దేవతలు అంటే పట్టింపు లేదా? ఎల్లమ్మ ఈజ్ ఏ హౌ మచ్ పవర్ఫుల్ గాడ్. నువ్వు చెప్పులు వేసుకొని ఎలా చేస్తావు? అసలు ఎలా ఉన్నావు అక్కడ, ఎలా కూర్చున్నావు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అందరు అయ్యే కామెంట్లు. ఆయన గుడిలో లేడు, గుర్తుపెట్టుకోండి. గుడికి సంబంధించినటువంటి కొంచెం అక్కడెక్కడో ఉన్నాడు. ఇప్పుడు గోల్కొండ ఎక్కుతామా? గోల్కొండలో కూడా మనకు అమ్మవారు ఉన్నారు తెలుసా? బోనాలు అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. బోనాలు పండుగ ఎప్పుడైనా సరే, బోనాలు అంటేనే గ్రామ దేవతల పండుగ. బోనాలు స్టార్ట్ అయ్యేది గోల్కొండ నుంచే. గోల్కొండని చెప్పులతో ఎక్కుతారు కానీ ఆ దేవాలయం దగ్గర ఎవరు చెప్పులు వేసుకోరు. ఇది ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఆ కోట ఏవైతే ఉన్నాయో, ఎక్కడో దేవుడికి సంబంధించినటువంటి ఆలయం ఉన్న పురాతన కట్టడాలు ఆ పక్కన ఎక్కడో ఉన్నాయి. ఆయన పాపం అక్కడ కూర్చున్నాడు అంతే. ఆ మొలో ఈ రాయో రప్పో కాలుకు గుచ్చుకోకుండా ఆయన సౌకర్యార్థం. అండ్ ప్రతీది తప్పే, ప్రతీది రచ్చే, ప్రతీది ఏందో అనుకుంటే మనం బతకలేమబ్బా. ఇంకా చెప్పాలి అంటే పోనీలే, నష్టమేం లేదు. అట్లీస్ట్ మీ ఆ చెప్పుల రచ్చ వల్ల అయినా సరే కొంచెం అదేంటిది ఎల్లమ్మ షూటింగ్ అవుతుంది అని 10 మందికి తెలిసింది. వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా సరే. ఆయన పెట్టుకున్న ఫోటో ఎంతమందికి రీచ్ అయిందో తెలియదు కానీ మీరు చేసిన రచ్చ మాత్రం చాలామందికి రీచ్ అయింది. అది కూడా పరోక్షంగా సినిమాకి హెల్ప్ అయింది. అది కూడా ఎల్లమ్మ తల్లి దీవెనే అనుకుందాం మనస్ఫూర్తిగా. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ఒక మనిషికి అదేంటిది ఆ కాళ్ళు మొత్తం పగిలో లేకపోతే ఏదో ఉందనుకుందాం, చెప్పులు లేకుండా నడవలేడు, కాలు కింద పెట్టలేడు. అలాంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి? కొంచెమైనా ఇంగిత జ్ఞానంతో ప్రవర్తిస్తే బెటర్. అప్పట్లో కూడా అరుణాచల్ ఎక్కడో టెంపుల్ అబ్బా, టెంపుల్ గిరి ప్రదర్శన చేసే టైంలో చెప్పులు వేసుకుంది ఒక యాక్టరో అని చెప్పి కూడా వార్తలు చేశారు. సరే, ఏదేమైనప్పటికీ
కొంచెం సెన్స్తో ఆలోచించండి. దేవుళ్ళని అవహేళన చేయడానికో లేకపోతే దేవుళ్ళని అవమానించడానికో వీళ్ళు నిజంగా ఇలాంటి పనులైతే చేయరు. మీకు అనిపిస్తుంది అంతే. సరే మొత్తానికి సారీ చెప్పు 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 అని చెప్పి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈయన వదిలేయండి, ఇంకెవరన్నా నెక్స్ట్ వస్తారు మీకోసం, వాళ్ళు కూడా రెడీగా ఉంటారు, వెతుక్కోండి, మళ్ళీ వాళ్ళ మీద పడండి మీరు సారీ చెప్పకపోతే మా మనోభావాలు దెబ్బతిన్నాయని. థ్యాంక్ యూ సో మచ్.